అటువంటిప్పుడు ఉద్యోగం మారే పని ఏముంది? ఇదే సంస్థను ఏదో కంపెనీలో చేయడం, మంచో చెడ్డం, 25,000 ఇస్తున్నారు, ఏదో 2 ఏళ్ళు కష్టపడి పనిచేస్తే అది 50,000 అవుతాయి, మనం సర్దుకుందాం. ఆ యజమానికి నమ్మకం, ఈయన 10,000గా చేస్తున్నాడండి ఆయన తీసేయడానికి కూడా ఆలోచిస్తాడు. పూర్వం షావుకారుల దగ్గరండి గుమస్తాలు పనిచేసేవారు కొట్లు, కిరాణా కొట్లు. ఆశ్చర్యం వెంటనే వాళ్ళకి 150-200 మంచి జీతం ఉండేది కాదు. కానీ ఆ గుమాస్తా గారి ఇంట్లో పెళ్ళిళ్ళు ఖర్చులన్నీ ఆ షావుకారు గారే భరించేవారు. మా గుమాస్తా అండి, వాళ్ళ అమ్మాయి అంటే మా అమ్మాయే అని ఇచ్చేవాడు. ఆయన చూసేవాడు, కొట్లో సరుకులను ఇచ్చేవాడు, బట్టలను ఇచ్చేవాడు. ఈయనకి కూతురు పెళ్ళి అయిపోతే అడిగారు చూసుకున్నారు, నాకేముంది, నేను పద్దులు రాసుకుంటూ ఉండేవాడు. అంత నమ్మకంగా షాహుకారులు, కిరాణం కొట్టు పెట్టిన వాళ్ళు కూడా గుమాస్తాలని వాళ్ళ కుటుంబాలను కూడా పోషించిన జాతిలో ఇవాళ కంపెనీ డైరెక్టర్లే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందంటే అప్పుల పాలైపోయి, నష్టాల పాలైపోయి, ఒత్తిళ్లకు లోనై వ్యాపారాన్ని ఎలా దిగజార్చాం మనం? అభివృద్ధి ఏందో దిగజారిపోయిందా? నమ్మకం లేకపోయిన తర్వాత వ్యాపారం ఏమిటండి? యజమాని మీద ఉద్యోగికి నమ్మకం లేదు, ఉద్యోగం మీద యజమానికి నమ్మకం లేదు. ఎక్కడి నుంచి వస్తుంది? అదే సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను యజమానులు కూడా ఒకళ్ళు చెబుతాను, నాకేం పక్షపాతం లేదు. ఉద్యోగుల్లో కానీ లేదు వివాహాల్లో, భర్తలో భార్యలో ఎక్కడైనా కించిత్ లోపాలు ఉంటాయండి. ఎవ్వరూ స్వచ్ఛంగా ఎవరు ఉండరండి. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి సహా అందరిలోనూ మనం అయ్యో రాముడు ఇలా ఉండకుండా ఉంటే బాగుండు, ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండు అనుకున్న సందర్భాలు రామాయణంలో ఉన్నాయి. మరి ఇంక సత్పురుషులు ఎవరు ఉంటారని లోకాల్లో ఉండరండి. చాలా కష్టం అది పరిస్థితులు. ఎప్పుడు సంసారంలోనైనా సరే, ఉద్యోగంలోనైనా సరే, వ్యాపారంలోనైనా సరే కొన్ని చిన్న చిన్న లోపాలు మనం సర్దుకోవాలి. ఒక దోషం కనపడగానే ఇంకా కులం పేరు మీద, వంశం పేరు మీద, వాళ్ళ ఊరు పేరు మీద తిట్టేయకూడదు. మన సమాజంలో ఇది పెద్ద జబ్బు. ఇది ఎవరో ఒక వ్యక్తి మన మోసం చేస్తే ఆ వ్యక్తి మోసం చేసాడు అనడు, అతను కులం కనుక్కొని ఆ కులం వాళ్ళందరూ ఇంతే అంటాడు. విచిత్రమైన డైలాగ్ ఇది. ఎప్పుడు దోషాన్ని తగ్గించాలి, గుణాన్ని పెంచాలి. సమాజం బాగుండాలన్నా, మనం బాగుండాలన్నా ఇంతే. ఒక గుణం కనిపించిందండి. వైశ్యుడు అనేటువంటి కులంలో ఒక వైశ్యుడు వల్ల నీకు ఉపకారం జరిగింది అనుకుందాం. ఉదాహరణకి వైశ్యులు అందరూ కొంచెం ఉపకార బుద్ధి కలిగిన వాళ్ళు అనండి, వాళ్ళంతా మనకు ఓటేస్తారు, సంతోషంగా ఉంటారు, గొడవ రాదు, లేక సామరస్యం దొరుకుతుంది. అంటే గుణాన్ని మనం వృద్ధి చేస్తున్నాం. నిజానికి వైశ్యులు అందరూ అలా ఉంటారో లేదో మనకు తెలియదు, కానీ అన్న మంచి మాటే కదా, నష్టమే ఉంది. కానీ ఒక వైశ్యుడు మనకేదో అపకారం చేయొచ్చు, మన దగ్గర డబ్బు తీసుకుని ఎక్కడితే వైశ్యస్ అందరూ ఇంటేనండి కొంపలు అంటుకుపోవండి, మొత్తం కుల సంఘాల వాళ్ళు వచ్చేస్తారు గొడవ పెట్టి. మిమ్మల్ని అందరిని అంటావా అని మాట ఎలా పడతారు? అంటే ఏం చేయాలి? మన శాస్త్రం ఏం చెబుతాం స్పష్టంగా, సాహిత్యం గుణాన్ని పెంచండి, దోషాన్ని తగ్గించండి. దోషం జరిగినప్పుడు మన ఎవరో ద్రోహం చేశారు, మోసం, ఎంత ద్రోహమైనా కానివ్వండి. ఒక స్త్రీ మనకి ద్రోహం చేస్తే ఆ స్త్రీని అనండి. ఆ స్త్రీ ఏ కులం అందో ఆ కుల స్త్రీలను అందరినీ అనొద్దు దయచేసి. వాళ్ళందరూ అలా చేయరు, పురుషుడైనా అంతే. ఒకడు మన దగ్గర 1,00,000 రూపాయలు తీసుకుని అప్పు ఎక్కడితే వాడిని అనాలి, కానీ వాడి కులాన్ని, వాడి ప్రాంతాన్ని అంటే ఉపయోగం లేదు. వాళ్ళ ఊరిని, ఆ ఊళ్ళో అందరూ అలా ఉండరు. దాన్ని మన కుమార సంభవంలో కాళిదాసు చెబుతాడు అద్భుతంగా.